నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సేవలు విద్యార్థులు స్ఫూర్తిగా తీసుకోవాలి. కె మయూర్ అశోక్ వెల్లడి. దేశ ప్రజానీకానికి రాజ్యాంగం కల్పించిన హక్కులను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి. వైసీపీ పట్టణ అధ్యక్షుడు దేశు శ్రీనివాసరావు. నివర్ తుఫాన్ కారణంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు, పంట పొలాలను ముంచెత్తిన వర్షపు నీరు. ఘనంగా టీడీపీ కార్యాలయంలో భారత రాజ్యాంగ దినోత్సవం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సేవలు భరత జాతి ఉన్నంతకాలం చిరస్మరణీయమని వెల్లడించిన నేతలు. ఆరుగాలం కష్టించిన అన్నదాతకు ప్రతి ఏటా డెల్టాలో గుండెకోత తప్పడం లేదు. ప్రకృతి ప్రకోపం, పెను తుఫాన్ల ధాటికి చేతికొచ్చిన పంట నేలవాలి నీటి పాలవుతోంది. వివరాల్లోకి వెళ్తే నివర్ తుఫాన్ కారణంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు, ఈదురుగాలులకు డెల్టా ప్రాంతంలో కోతకు సిద్ధంగా ఉన్న వరి పంట నేలవాలింది. ఈ క్రమంలో గురువారం తెనాలి మండలంలోని సోమసుందరపాలెం, కంచర్లపాలెం, నందివెలుగు గ్రామాల్లోని వరి పొలాలను సబ్ కలెక్టర్ కె మయూర్ అశోక్, ఏడీఏ బత్తుల శ్రీకృష్ణ దేవరాయలు, తెనాలి మండల వ్యవసాయ అధికారి పి వెంకట నరసయ్య, వేమూరు అగ్రికల్చర్ ఆఫీసర్ బాలాజీ సందర్శించి నేలవాలిన పొలాలను పరిశీలించారు. ప్రస్తుతం వరి పైరు 3 దశల్లో ఉందని, దాదాపుగా సబ్ డివిజన్ పరిధిలో 20% పంట కోతకు సిద్ధంగా ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. తెనాలి సబ్ డివిజన్లో 36,200 హెక్టార్ల పరిధిలో వరి పైరును రైతులు ఖరీఫ్ సాగుగా చేపట్టినట్టు స్పష్టం చేశారు. చేతికొచ్చిన పంట గాలులు, అధిక వర్షానికి నేలరాలటం రైతాంగాన్ని తీవ్రంగా కలిచివేసింది. ఇదిగాక పుండు మీద పుట్రల డిసెంబర్ 2వ తేదీన జిల్లాకు మరో పెను తుఫాన్ రానున్నట్టు వాతావరణ శాఖ అధికార యంత్రాంగాన్ని హెచ్చరిస్తుండటంతో ఏం చేయాలో పాలుపోక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఎకరాకు రైతులు 20 నుంచి 22 వేల రూపాయల మేర పెట్టుబడి పెట్టి ఉన్నట్టు వ్యవసాయ అధికారులు వెల్లడించారు. అదేవిధంగా కౌలు రైతులు ఎకరాకు నగదు రూపేణా భూ యజమానికి 22 వేల రూపాయల మేర కౌలు చెల్లించి మాగాణి భూముల్లో ఖరీఫ్ గా వరి పైరు వేస్తున్నట్టు సమాచారం. ప్రతి ఏటా వరుస తుఫాన్లతో రైతాంగం ఈ విధంగా నష్టపోతుంటే సన్న చిన్నకారు రైతుల్లో వ్యవసాయం పట్ల విరక్తి కలుగుతుందని బాధిత రైతాంగం వాపోతున్నారు. ప్రభుత్వం నష్టం అంచనా ప్రక్రియ యుద్ధ ప్రాతిపదికన చేపట్టి నష్టపోయిన రైతాంగాన్ని సత్వరం ఆదుకోవాలని పలువురు రైతులు కోరుతున్నారు. ఈరోజు డ్యూ టు సైక్లోన్ ఎఫెక్ట్ చాలా వర్షం పడుతుంది. నేను తెనాలి మండల్ పక్కన కొన్ని ఊరు కూడా విజిట్ చేశాను. ఇప్పుడు చాలా వాటర్ స్టాగ్నేట్ అవుతుంది. నేను ఏడీ అగ్రికల్చర్ గారు, తహసీల్దార్ గారు have also visited. I have also instructed all the Tehsildar to be on alert. ED Garu has already taken a web seminar with all the village agriculture assistant to inform them about regarding what precautions should be taken. So ilaga all the farmers are informed to take the precaution and to drain out the water. But there is a damage, and accordingly as per the provision we'll take the action. For cyclone kosam we have taken the precaution. Anni mandal the control room has been activated. VROs are on alert. Especially rainfall, higher rainfall is received in Nagaram, Repalle mandal, tarvata Cherkupalli and Bapatla. Also Bapatla Surya Lanka beach we have taken all the precaution. Now it is now closed for the tourist. Also now collector sir will take the teleconference at 6 o'clock and as per the further instruction we will take that. దేశంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగంగా భారతదేశం విరాజిల్లుతోందని సబ్ కలెక్టర్ కె మయూర్ అశోక్ పేర్కొన్నారు.
స్థానిక కొత్తపేటలోని బాలున్నత పాఠశాలలో గురువారం భారత రాజ్యాంగ దినోత్సవం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సబ్ కలెక్టర్ కె మయూర్ అశోక్, డిఎస్పీ కె స్రవంతి రాయ్, తహసీల్దార్ కె రవిబాబు, వన్ టౌన్ సిఐ ఎం రాజేష్ కుమార్, ఎంపీడీఓ ఎల్ విజయలక్ష్మణ్ పాల్గొని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగ దినోత్సవ ఆవశ్యకతను విద్యార్థులకు వెల్లడించారు. ప్రపంచ దేశాలకు ఆదర్శంగా రాజ్యాంగం రాయబడిందని, తద్వారా సమాజంలోని పౌరులు స్వేచ్ఛా స్వాతంత్రాలతో జీవిస్తున్నారని స్పష్టం చేశారు. విద్యార్థులు రాజ్యాంగం యొక్క ఆవశ్యకతను పుస్తకాల ద్వారా చదివి మంచి పౌరులుగా ఎదగాలని ఆకాంక్షించారు. అనంతరం started the celebration of this Constitution Day to emphasize the importance of Constitution in our day-to-day life, in our administration, in our politics. So this Constitution is a very well discussed document. Around more than two and a half years it was taken in the parliamentary assembly to discuss each and every provision of the Constitution. So it is we have taken the provision, the best provision from all the countries. We have learned from their mistake what should be there in the Constitution, what should not be, what is leading. So that's why due to this one document, our whole country, it is such a big country, around 130 crore citizens are there, and such a big country, it is running because only of this document. And the preamble of this Constitution today we read, it is the most important. ఇన్ని సంవత్సరాల్లో మనకు ఇంతమంది బ్రిటిష్ పరిపాలన, అంతమంది రాజయుగం, తర్వాత బ్రిటిష్ పరిపాలన అంచిన తర్వాత బ్రిటిష్ పరిపాలన మీద మనము స్వాతంత్ర పోరాటం సాగించి స్వాతంత్రం సంపాదించుకున్న తర్వాత మనము ఆ మధ్యలోనే మనకు ఒక రాజ్యాంగం కావాలి అని ఆనాడు ఒక మహనీయులు అంటే గొప్ప గొప్ప విద్యావంతుల్ని ఒక వేదిక మీద చేర్చి వాళ్ళతో ఒక రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు చేసి అందులో కొంతమంది సభ్యులు ఏర్పాటు చేసి అనేక దేశాల నుంచి ఒక రాజ్యాంగంలో ఉన్నటువంటి అప్పటికే రాజ్యాంగం ఏర్పడి సుపరిపాలన చేస్తున్నటువంటి రాజ్యాంగాల నుంచి అమెరికా, స్విట్జర్లాండ్, కెనడా అనేక రాజ్యాల నుంచి కూడా మనము అడాప్ట్ చేసుకొని మనకంటూ మన భౌగోళిక పరిస్థితులకి మనకున్నటువంటి అనేక అంటే మన భిన్నత్వంలో ఏకత్వం ఉన్నటువంటి రాజ్యాంగానికి అవసరమైనటువంటి అన్ని కూడా తెచ్చుకొని మనం ఒక రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకుంటాం. ఇవాళ నేషనల్ కాన్స్టిట్యూషనల్ డేగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అంటే ఇవాళ ఈ రోజు అనేది నవంబర్ 26, 1949 నాడు మనం కాన్స్టిట్యూషన్, మన రాజ్యాంగాన్ని పొందుపరిచి దాన్ని అడాప్ట్ చేసుకున్న రోజు. దాని తర్వాత ఇప్పుడు కెనడా కానీ, ఆస్ట్రేలియా కానీ, అమెరికా కానీ, బ్రిటన్ కానీ, ఇంగ్లాండ్ కానీ వీళ్ళన్ని కంట్రీస్లోని ఏవైతే ఇంపార్టెంట్ మంచి మన అంబేద్కర్ గారు మరియు డ్రాఫ్టింగ్ కమిటీ పొందుపరిచి మనకి ఇచ్చారు. ఈ కాన్స్టిట్యూషన్ని ప్రొటెక్ట్ చేసి దానికి ఎలిజియన్స్ బేర్ మన కాన్స్టిట్యూషన్ గురించి మీకు ఫ్రీ టైంలో ఉంటే దాని స్పెషాలిటీ గురించి చదవండి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం ఆర్ మల్లేశ్వరి, సిహెచ్ సుందర్రావు, బి శ్రీనివాస్, పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. స్థానిక వైసీపీ కార్యాలయంలో భారత రాజ్యాంగ దినోత్సవం ఆ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి వైసీపీ పట్టణ అధ్యక్షుడు దేశు శ్రీనివాసరావు మరియు ఇతర నేతలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. దేశంలోని పౌరులందరూ స్వేచ్ఛా స్వాతంత్ర్యాలతో హక్కులను వినియోగించుకుంటున్నారంటే మహనీయుడైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగమేనని స్పష్టం చేశారు. కార్యక్రమంలో కటారి హరీష్, బూరెల దుర్గా, మాలిపాటి హరి, తట్టుకుల అశోక్ యాదవ్, ఎస్ రఘురామ్ రెడ్డి, దుబాయ్ బాబు, అడుసుమల్లి శ్రీను, సిరికృష్ణ, అక్కిదాసు కిరణ్ తదితరులున్నారు. ఈ నవంబర్ 26వ తారీఖు నాడు భారత రాజ్యాంగాన్ని రచించినటువంటి దినోత్సవంగా జరపట్లేదు. ఇప్పుడు దాన్ని భవిష్యత్తులో పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులకు కూడా నవంబర్ 26 అనేది రాజ్యాంగ దినోత్సవంగా చెప్పాలని చెప్పి మన ప్రభుత్వం కానీ అందరూ కూడా దీన్ని పరిగణలో తీసుకొచ్చినటువంటి సందర్భంగా ఈ జ్ఞాపకాలు మనం గుర్తుంచుకొని రాబోయే తరం భవిష్యత్తులో అందరికీ కూడా తెలియజేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ప్రతి ఒక్కళ్ళు ఈ రాజ్యాంగం వల్ల మన భారతదేశంలో అంతకుముందు ఉన్నటువంటి రాజ్యాంగాన్ని తీసేసి మన కొత్త రాజ్యాంగాన్ని మనం అమల్లో పెట్టుకున్నటువంటి దినోత్సవంగా డాక్టర్ బాబాసాహెబ్ గారి యొక్క అరివిరామ కృషి, దాని ఫలితంగానే నవంబర్ 26, 1949 సంవత్సరంలో భారత రాజ్యాంగాన్ని ఆమోదించబడిన దినంగా మనం అందరం గుర్తు చేసుకుంటున్నాం.
ఈరోజు 71వ భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవ శుభాకాంక్షలు అని కూడా తెనాలి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అందరూ కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ప్రపంచంలోని అతిపెద్దైన రాజ్యాంగాన్ని డాక్టర్ బాబాసాహెబ్ గారు వారి సభ్యులతో కూడినటువంటి అందరూ కూడా ఎంతో కష్టపడి నిర్విరామంగా మనకి రాజ్యాంగాన్ని అందించారు. ఈ రాజ్యాంగంలో ఉన్నటువంటి విషయాలన్నింటినీ కూడా కూలంకషంగా కూడా పరిశీలిస్తే మనం ప్రతి ఒక్కరం కూడా లౌకికవాదంగా ప్రజాస్వామ్యవాదంలో కూడా అందరూ కూడా కలిసిమెలిసి ఉండాలని, ఎవరెవరికి ఏ హక్కులు ఉన్నాయో అందరికీ స్వేచ్ఛ కూడా ఇవ్వడం జరిగింది. నివర్ తుఫాన్ ప్రభావం వలన బుధవారం రాత్రి నుండి నియోజకవర్గంలో ఎడతెరిపి లేకుండా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. నియోజకవర్గంలో బుధవారం సాయంత్రం నుండి బలమైన చలిగాలులు ఈదురుగాలులతో కూడిన వర్షం ప్రారంభమైంది. రాత్రి నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో జనజీవనం స్తంభించింది. పంట పొలాలు గాలులకు నేలవాలాయి. ఆరుగాలం కష్టించిన రైతుకు కంట కన్నీరు మినహా మరొకటి కనిపించడం లేదు. ఇంటి నుండి బయటికి రావడానికి జనం భయం గుప్పిట కాలం వెళ్లదీశారు. వణికిస్తున్న చలికి ముదుసళ్లు మహిళలు తీవ్ర అనారోగ్యం ఎదుర్కొన్నారు. చిరు వ్యాపారులు తీవ్రమైన చలిలో వ్యాపారం నిమిత్తం పడిగాపులు కాసిన రోడ్డుపై పురుగు కూడా కనపడకపోవడంతో ఆయా వ్యాపారాలు డీలపడ్డాయి. నివార్ తుఫాన్ ప్రభావం మరికొద్ది రోజులు ఇలాగే కొనసాగుతుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రధాని మోడీ అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశవ్యాప్తంగా రైతు, కార్మిక, ఉద్యోగ సంఘాలు ఆందోళనలకు దిగినట్లు సిపిఎం నాయకులు ములకా శివసామిరెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా గురువారం కొల్లిపర మండల కేంద్రంలో ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. సిపిఎం నాయకులు, ఏపీ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ములకా శివసామిరెడ్డి పాల్గొని కేంద్రంలో బీజేపీ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు ఎండగట్టారు. కార్యక్రమంలో బెన్హర్, కె చంద్రశేఖర్, పిల్లి యేసు, రమేష్, శేషారత్నం, ఎం పద్మ, ఇర్ఫాన్, ఆదిలక్ష్మి, నిర్మలా జ్యోతి, కొండయ్య తదితరులున్నారు. కాపాడుకుందాం కార్మిక చట్టాల్ని, కాపాడుకుందాం కార్మిక చట్టాల్ని. పార్లమెంట్లో మందబలంను అడ్డం కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక చట్టాలని తీసుకొచ్చి ప్రజా జీవితాన్ని అల్లకల్లోలం చేస్తున్నారు. దీనికి నిరసనగా దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు పిలుపు మేరకు ఈరోజు సార్వత్రిక సమ్మె జరిగింది. ఈ సమ్మెకు సిపిఎం, వామపక్ష పార్టీలు పూర్తి మద్దతునిచ్చి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్ని తెగనమ్మేసి కార్పొరేట్లకి ప్రజాధనాన్ని లూటీకి చేస్తుంది. ఈ విధానాలకు వ్యతిరేకంగా ప్రజానీకం కదిలినప్పుడే ఈ మోడీ విధానాలను తిప్పికొట్టగలుగుతాం. రైల్వే, బ్యాంకు, ఎల్ఐసి, గనులు, కోల్ ఇండియా, ఎయిర్ ఇండియా, ఇస్రో ఇటువంటి ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా కార్పొరేట్లకి దారాదత్తం చేయటం అనేది దుర్మార్గమైన విషయం. అట్లాగే 3 వ్యవసాయ బిల్లులు రైతాంగం భూముల్ని. స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో భారత రాజ్యాంగ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక టీడీపీ కార్యాలయంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి టీడీపీ నేతలు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. పార్టీ పట్టణ అధ్యక్షుడు మొహమ్మద్ కుద్దూస్ పాల్గొని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సేవలను గుర్తు చేసుకున్నారు. సృష్టి ఉన్నంత వరకు అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రజల గుండెల్లో నిలిచిపోతుందని వెల్లడించారు. కార్యక్రమంలో జెట్టి రేణుక, అక్కిశెట్టి వెంకటేశ్వరరావు, కోపెల్ల శ్రీను, నిమ్మకాయల రమ్య, కుదరవల్లి శ్రీను, పెదబాబు, కె రాంబాబు, మల్లవరపు విజయ్, డి విజయ్, నాగేశ్వరరావు, జాఫర్, పిచ్చయ్య తదితరులున్నారు.
71 సంవత్సరాల క్రితం స్వతంత్రం తర్వాత మన జాతిని, మన దేశాన్ని, మన ప్రజల్ని మనం కూడా పరిపాలించుకోవటం కోసం స్వయం పరిపాలన కింద మనకు కూడా ఒక రాజ్యాంగం కావాలి, ఆ రాజ్యాంగాన్ని రూపొందించుకోవాలనే ఆలోచన చేసి అలనాటి పెద్దలు రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు చేసి పెద్దలు డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారి అధ్యక్షతన తర్వాత రాజ్యాంగ కమిటీ ఏర్పాటు చేసి భారత రాజ్యాంగ నిర్మాత, రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బిఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి చైర్మన్గా 2 సంవత్సరాల 11 మాసాల 18 రోజులు సమయంలో ప్రపంచవ్యాప్తంగా కూడా అన్ని దేశాల యొక్క రాజ్యాంగాల్ని పరిశీలన చేసిన తర్వాత అతిపెద్ద లిఖితమైన రాజ్యాంగంగా రూపకర్త చేసినటువంటి డాక్టర్ బిఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రచన ఎవరికి ఎటువంటి విభేదాలు లేకుండా అన్ని ఏ జాతులు సపరేట్ కాదు, అందరికీ సమన్యాయం జరగాలన్న ఉద్దేశంతో ఆయన రాజ్యాంగ వ్యవస్థను రూపకర్తగా రాజ్యాంగ వ్యవస్థను రూపొందించారు. అంబేద్కర్ గారు సృష్టించిన రాజ్యాంగంలో ఉందామా, ఆ స్వేచ్ఛా స్వతంత్రాలు మనకు ఉన్నాయా అని మనం ప్రశ్నించుకోవాల్సిన పరిస్థితిలో మనం ఉన్నామనేది నా భావన. దయించి నేనైతే ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, ఇవాళ నేను ఆనందంతో అందరికీ శుభాకాంక్షలు అయితే చెప్పాలనుకోవట్లేదు. దయించి అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు కాస్త ఈ రాజ్యాంగ వ్యవస్థకి ఒక మార్పు చేర్పు అనేది చేసే ప్రయత్నం మానుకుని ఆ రాజ్యాంగ వ్యవస్థని మీరు అవలంబించాలని కోరుకుంటూ ఉద్యోగ కార్మిక హక్కులను కాలరాస్తున్న బీజేపీ చర్యలకు వ్యతిరేకంగా పోరాడుతున్న కార్మిక నేతలను హౌస్ అరెస్టులు చేయడం సిగ్గుచేటని మున్సిపల్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ నాయకులు మంగళగిరి వెంకటేశ్వర్లు ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాని మోడీ ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్లకు కట్టబెట్టాలని చూస్తుందని ఆరోపించారు. ఉద్యోగ కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా ఆందోళనకు ఉద్యమిస్తున్న కార్మిక నేతలను హౌస్ అరెస్టులు చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. రాబోయే రోజుల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల నుండి తగిన గుణపాఠం నేర్చుకుంటాయని హెచ్చరించారు. ర్యాలీలు నిర్వహించడానికి వీల్లేదని చెప్పి కార్మిక సంఘం నాయకుల్ని కార్మికుల్ని అడ్డుకోవడం, హౌస్ అరెస్టులు చేయడం, నోటీసులు జారీ చేయడం ఇది ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికబడినటువంటి ప్రభుత్వం చేయాల్సిన విధానం ఇదైతే కాదు. ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని చెప్పి మేము ఖచ్చితంగా చెప్తున్నాము. ప్రభుత్వ రంగ సంస్థలను పరిరక్షించట్లేదు, పరిరక్షించమని చెప్పి కోరుతున్నటువంటి కార్మికుల్ని, కార్మిక సంఘం నాయకుల్ని, ఉద్యోగుల్ని అరెస్టులు చేయటం ఇది ఎంతవరకు సమంజసం అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇప్పటికే ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు ఈ ప్రభుత్వ విధానాల మీద. ప్రభుత్వం ఎవరి కోసం పనిచేయాలి? ప్రజల కోసం పనిచేయాలి, ప్రభుత్వ రంగ సంస్థలు పరిరక్షించాలి. నెహ్రూ గారి దగ్గర నుంచి ఇప్పుడు వరకు అనేక మంది ప్రధానమంత్రులు ఈ యొక్క దేశాన్ని పరిపాలించారు. కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులను, చట్టాలను నిర్వీర్యం చేసి కార్పొరేట్లకు ఈ దేశ సంపదను అప్పగిస్తున్న ప్రధాని మోడీ నిరంకుశ చర్యలను దేశవ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలు ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నట్లు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి సభ్యులు రమాదేవి పేర్కొన్నారు. సిపిఎం మరియు సిఐటియు ఆధ్వర్యంలో గురువారం స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద నుండి పట్టణంలో ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఆందోళన కార్యక్రమానికి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి సభ్యులు రమాదేవి పాల్గొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై విరుచుకుపడ్డారు. దేశంలో నిరుద్యోగం తాండవిస్తుందని, రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధరలు లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, ఉద్యోగులు, కార్మికులు ఈ ప్రభుత్వ చర్యల వల్ల భయాందోళనకు గురవుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సిఐటియు నేతలు షేక్ హుస్సేన్ వలీ, పలు కార్మిక సంఘాల నేతలు పాల్గొన్నారు. కార్మిక వ్యతిరేక, రైతు వ్యతిరేక చట్టాలను నిరసిస్తూ ఈ చట్టాలని రద్దు చేయాలని కోరుతూ ఇవాళ ఢిల్లీ రాజధానిలో పెద్ద ప్రదర్శనకి రైతాంగము, కార్మికులు సన్నద్ధమయ్యారు. అయితే ఈ ప్రభుత్వానికి భయం పట్టుకున్నది. అందువల్లనే పంజాబ్, ఉత్తరప్రదేశ్ సరిహద్దులన్నీ కూడా మూసివేసింది. పెద్ద పెద్ద క్రేన్లు తీసుకొచ్చి కొండరాళ్ళని, బండరాళ్ళని తీసుకొచ్చి రోడ్ల మీద పెట్టి లక్షలాది మంది రైతాంగాన్ని, అలాగే నాయకుల్ని, మేధా పాట్కర్ లాంటి నాయకులతో సహా అందరినీ కూడా అరెస్టులు చేసింది. ప్రజాస్వామ్య దేశంలో కనీసం ప్రజలు చెప్తున్నది వినకుండా పార్లమెంట్లో
ఒక చీకటి చట్టాన్ని కనీసం మేము వ్యతిరేకిస్తున్నామని చెప్పడానికి సిద్ధపడినటువంటి వామపక్ష పార్లమెంటు సభ్యుల్ని వాళ్ళ నోరెత్తనివ్వకుండా, చెయ్యెత్తనివ్వకుండా, ఓటింగ్ తీసుకొనివ్వకుండా పార్లమెంటరీ ప్రక్రియని కూడా పక్కకు నెట్టేసి నిరంకుశమైనటువంటి చట్టాలను తీసుకొచ్చారు. ఈ చట్టాల వల్ల కార్మికులు, కష్టజీవులుగా ఉన్నటువంటి రైతాంగం మాత్రమే కాదు. స్థానిక బార్ అసోసియేషన్ కార్యాలయంలో భారత రాజ్యాంగ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక కోర్టుల ప్రాంగణంలోని బార్ అసోసియేషన్ హాల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి న్యాయవాదులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సేవలు గుర్తు చేసుకున్నారు. కార్యక్రమంలో న్యాయమూర్తులు జి గీత, శ్రీరామచంద్రుడు, అబ్దుల్ షరీఫ్, మహమ్మద్ రహమతుల్లా, ప్రేమలత, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు దాసరి శ్రీధర్, బొల్లిముంత విజయ్ కుమార్, బేదాళ ప్రభాకర్, కంచర్ల కోటేశ్వరరావు, భీమేశ్వరరావు, సోలా శంకర్ తదితరులు పాల్గొన్నారు. కాన్స్టిట్యూషన్ డే సందర్భంగా ప్రపంచ మేధావి, భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి మేము తెనాలి బార్ అసోసియేషన్ తరఫున ఘనవేళ అర్పిస్తూ, అదేవిధంగా ఈరోజు కోర్టు ప్రాంగణంలో కూడా జడ్జిల సమక్షంలో ప్రేమలు ఓత్ చేయడం జరిగింది. ఆ మహానుభావుని స్మరించుకుంటూ, అదేవిధంగా ఈరోజు నేషనల్ లా డేగా ప్రభుత్వం డిక్లేర్ చేయడం జరిగింది. మా తోటి న్యాయవాదులందరికీ నేషనల్ లా డే సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రపంచ మేధావి, రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఆలోచన విధానాన్ని కొనసాగించాలని, అతి గొప్ప రాజ్యాంగంగా కొనియాడబడుతున్నటువంటి భారత రాజ్యాంగాన్ని ఈరోజు నిర్మాణం జరిగినటువంటి రోజు కాన్స్టిట్యూషనల్ డే ఈ రోజున. అదేవిధంగా భారత ప్రభుత్వం కూడా నేషనల్ లా డేగా ప్రకటించడం జరిగింది. యావత్తు ప్రపంచంలోనే అత్యంత ఉన్నతమైనటువంటి విలువలతో కూడినటువంటి గొప్ప రాజ్యాంగాన్ని నిర్మించినటువంటి, దానికి మార్గదర్శకం వహించినటువంటి మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఈ రోజున మననం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రాజ్యాంగానికి మించి ఎవరూ అతీతులు కారు. అందరూ రాజ్యాంగాన్ని గౌరవిస్తా అంబేద్కర్ గారి ఆశయాలను. పట్టణంలో కురుస్తున్న అకాల వర్షాలకు, ఎదురుగాలులకు పలు ప్రాంతాల్లో విద్యుత్ లైన్లు తెగి ప్రజలకు గంటల తరబడి విద్యుత్ అంతరాయం వాటిల్లింది. వివరాల్లోకి వెళ్తే నివర్ తుఫాన్ కారణంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి ఈదురుగాలులతో స్థానిక నాజరుపేట, నందులపేట తదితర ప్రాంతాల్లో విద్యుత్ లైన్లు తెగి ప్రజలు విద్యుత్ అంతరాయం ఎదుర్కొన్నారు. గంటల తరబడి విద్యుత్ నిలిచిపోవడంతో ప్రజలు ఒకంత అసహనం వ్యక్తం చేశారు. సంబంధిత విద్యుత్ అధికారులు తెగిపడిన విద్యుత్ లైన్ల ప్రాంతాల్లో మరమ్మతులు చేపట్టి విద్యుత్ వ్యవస్థను పునరుద్ధరించారు. తెనాలి రెవెన్యూ డివిజన్లో గురువారం నమోదైన వర్షపాతం వివరాలను సబ్ కలెక్టర్ కార్యాలయ వర్గాలు మీడియాకు వెల్లడించాయి. అమర్తలూరు 62.4 మిల్లీమీటర్లు, బాపట్ల 80.0 మిల్లీమీటర్లు, బట్టిప్రోలు 66.4 మిల్లీమీటర్లు, చేబ్రోలు 40.4 మిల్లీమీటర్లు, చెరుకుపల్లి 53.0 మిల్లీమీటర్లు, దుగ్గిరాల 70.0 మిల్లీమీటర్లు, కాకుమాను 62.4 మిల్లీమీటర్లు, కర్లపాలెం 55.4 మిల్లీమీటర్లు, కొల్లిపర 37.2 మిల్లీమీటర్లు, కొల్లూరు 51.6 మిల్లీమీటర్లు, పొన్నూరు 49.2 మిల్లీమీటర్లు, రేపల్లె 62.6 మిల్లీమీటర్లు, తెనాలి 30.8 మిల్లీమీటర్లు, చుండూరు 58.4 మిల్లీమీటర్లు, వేమూరు 64.0 మిల్లీమీటర్లుగా నమోదైందని, సగటున డివిజన్లో 57.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు అధికారులు వెల్లడించారు. కేంద్రంలో బీజేపీ అనుసరిస్తున్న ఉద్యోగ, కార్మిక, రైతు వ్యతిరేక చట్టాలకు నిరసనగా సిపిఐ, సిపిఐఎంఎల్ లిబరేషన్ పార్టీ, సిఐటియు, ఏఐటియుసి ఆధ్వర్యంలో పట్టణంలో ఆందోళన నిర్వహించారు. దేశవ్యాప్తంగా పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను ప్రధాని మోదీ ప్రభుత్వం కాలరాయటం దుర్మార్గమైన చర్య అని సిపిఐ తెనాలి కార్యదర్శి చెరుకుమల్లి సింగారావు ఆరోపించారు. దేశవ్యాప్త సమ్మెలో భాగంగా గురువారం స్థానిక శివాజీ చౌక్ నుండి గాంధీ చౌక్ వరకు సిపిఎం మరియు సిపిఐఎంఎల్ లిబరేషన్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నేతలు చెరుకుమల్లి సింగారావు, ఎం ఫణిరామ్ దేవ్ పాల్గొని కేంద్రం అవలంబిస్తున్న నిరంకుశ చర్యలను ఎండగట్టారు. దేశవ్యాప్తంగా 100 పైబడి కార్మిక సంఘాలు, వివిధ రాజకీయ పార్టీలు మోడీ అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఆందోళనకు దిగినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో పలు కార్మిక సంఘాల నేతలు పాల్గొన్నారు. హక్కుల్ని ఏదైతే ఈ కేంద్ర ప్రభుత్వం కాలరాస్తుందో దానికి వ్యతిరేకంగా కోట్లాది మంది ప్రజలు ఈరోజు దేశవ్యాప్తంగా సమ్మెలో పాల్గొంటూ ఉన్నారు. ఈ దేశంలో ఉన్నటువంటి అంబానీ
లాంటి బడా పారిశ్రామిక కంపెనీలకి లక్షల కోట్ల రూపాయలు దోసిపెట్టే ప్రయత్నంలో మన రక్షణ రంగంలో ఉన్నటువంటి ఇస్రోని, ఎల్ఐసిని, బ్యాంకింగ్ వ్యవస్థని, రైల్వేని, ప్రభుత్వ రంగ సంస్థలు అన్నిటిని కూడా కుదేలు చేసి ఇవాళ ప్రైవేటు రంగం వచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. టెలిఫోన్ రంగాన్ని కూడా పూర్తిగా అదం తొక్కడం జరిగింది. వీటి 7 కార్మిక విధానాలకు వ్యతిరేకంగా కార్మికులు లక్షలాది మంది ప్రాణ త్యాగాలతో సాధించినటువంటి కార్మిక చట్టాలను తొంగలో తొక్కి కేంద్ర కార్మిక సంఘాల ఐక్యవేదిక ఈరోజు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చింది. ఆ పిలుపులో భాగంగానే ఈరోజు ఇక్కడ సిపిఐఎంఎల్ లిబరేషన్ పార్టీలు ఇక్కడ కార్మిక కర్షక వ్యతిరేక విధానాలను నిరసనగా ఈరోజు ఈ తెనాల్లో ఈ ప్రదర్శన చేయడం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను మనం ప్రజలందరూ కూడా, ప్రజాస్వామిక వాదులందరూ కూడా ముక్తకంఠంతో దాన్ని ఖండించాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సేవలు విద్యార్థులు స్ఫూర్తిగా తీసుకోవాలి. కె మయూర్ అశోక్ వెల్లడి. దేశ ప్రజానీకానికి రాజ్యాంగం కల్పించిన హక్కులను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి. వైసీపీ పట్టణ అధ్యక్షుడు దేశు శ్రీనివాసరావు. నివర్ తుఫాన్ కారణంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు పంట పొలాలను ముంచెత్తిన వర్షపు నీరు. ఘనంగా టీడీపీ కార్యాలయంలో భారత రాజ్యాంగ దినోత్సవం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సేవలు భరత జాతి ఉన్నంతకాలం చిరస్మరణీయమని వెల్లడించిన నేతలు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.